నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు యామిని. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలోని నార్పల మండల కేంద్రానికి చెందిన రజక రాఘవ అలియాస్ డ్రైవర్ రాఘవ శనివారం అనగా ఈ నెల 7వ తారీఖున రాత్రి 7:30 నుంచి అదృశ్యమై 3 రోజులవుతుందని, ఈ నేపథ్యంలో రజక వృత్తిదారుల సమైక్య సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి లింగమయ్య మరియు రజక సంఘం సభ్యులు డ్రైవర్ రాఘవ కుటుంబ సభ్యులను పరామర్శించి మీకు మేము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా రజక వృత్తిదారుల సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లింగమయ్య మాట్లాడుతూ, గ్రామంలో కొందరు బడా వ్యక్తులు తీవ్రంగా బెదిరించడంతో డ్రైవర్ రాఘవ శనివారం రాత్రి 7:30 గంటల ప్రాంతంలో ఇంటిని వదిలి వెళ్లిపోయాడన్నారు. 3 రోజులు అవుతున్నా ఇంతవరకు ఆచూకీ దొరకలేదంటే పోలీసు వ్యవస్థ పనితీరు ఎంత బాగుందో ప్రజలే అర్థం చేసుకోవాలన్నారు. రాఘవను ఎవరు బెదిరించారో వారిని వెంటనే అరెస్ట్ చేసి పోలీసులు తమ పనితీరు గురించి ప్రజలకు తెలియచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రజక వృత్తిదారుల సమైక్య జిల్లా ప్రధాన కార్యదర్శి సివి హరికృష్ణ, జిల్లా ఉపాధ్యక్షులు సి నాగప్ప, జిల్లా జాయింట్ సెక్రటరీ నారాయణప్ప, నార్పల రజక గౌరవ అధ్యక్షులు పెద్దబయ్యన్న, చిన్నబయ్యన్న, పాపన్న, భాస్కర్, శేఖర, పెద్దన్న, సిపిఐ మండల కార్యదర్శి గంగాధర, సిపిఐ సీనియర్ నాయకులు నాగరాజు, సుధాకర్, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి పెద్దయ్య, పెద్దన్న తదితరులు పాల్గొన్నారు. మాకు ఏ ఊరు గురించి కూడా మాకు వద్దు. నా కొడుకు ఒకడు మాకు కావాలి. నా కొడుకుని ఇబ్బంది పెట్టద్దండి. వెంటనే నా కొడుకుని తెచ్చి మాకు అప్పగించాలంటే మాకు ఏమొద్దు, ఎవరు గుండా ఏమొద్దు, మాకు సహాయం వద్దు, ఏమొద్దు. నా కొడుకు కావాలన్న, నాకు పిల్లోళ్ళు పెళ్ళ వల్ల అన్నారు. నా కొడుకు ఒకటి కావాలమ్మా, అంతే, ఏం కావాలి. నార్పల గ్రామంలో ఉన్న ప్రజలందరూ ఎంతో మంచి వాళ్ళు, ఏదన్నా ఆపదొస్తే ఆదుకునే వాళ్ళు. ఈ నార్పల్లో ఉన్న రైతులు కానీ ప్రజలు కానీ మంచి పేరుండే మనుషులు. ఇలాంటి నార్పల్లో కానీ ఒక రాఘవ అనే పిల్లోడు ఈ ఇల్లు నిర్మాణం చేసుకుంటా అంటే అతని సొంత స్థలంలో నిర్మాణం చేసుకొని అప్పులు చేసుకొని ఏదో రకంగా ఇల్లు నిర్మించుకుంటే కొంతమంది రూములు నాకు కావాలని, ఈ రూము నాకు కావాలని రాఘవని భయపడించినట్ల, దౌర్జన్యం చేసినట్ల ఇవన్నీ కానీ బయటకు వస్తున్నాయి. రాఘవుడు ఒక పేదవాడు, రజకుడు, మైళ్ళ బట్టలు పిండుకునేవాడు, ఒక డ్రైవర్గా పనిచేసే ఒక రాఘవుని ఈ రకంగా భయపడించి ఈ ఊర్లో కనపడుకోకుండా పంపించారంటే ఇది సిగ్గుసేటు. ఎవరైతే ఈ ప్రాంతంలో ఉన్నారో వాళ్ళకి సిగ్గుసేటు. ఒక ఊర్లో నడిబొడ్డున ఒక రజకుని భయపడించి ఈ ఊర్లో లేకుండా పంపించినామంటే అది రజకునికి కాదు, ఒక రాఘవం కాదు. ఈ ఊర్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సిగ్గు లేకుండా పోయిందనేది అర్థమవుతుంది. ఎందుకంటే ఇది అధికార పార్టీనా, లేకపోతే ప్రతిపక్షంలో ఉండే పార్టీనా, లేకపోతే ఎవరు భయపడించారు? ఎవరు భయపడించకపోతే ఆ అబ్బాయి ఎక్కడ పోతాడు? ఎందుకంటే మాట చెప్తున్నాయంటే కరోనా టైంలో ఎవరు ఆ ప్రాంతంలో బయటికి రాలేనప్పుడు సేవలు అందించిన రాఘవ సేవలు అందించాడు. కరోనా వస్తే వాళ్ళని తీసుకొని పోయి హాస్పిటల్లో అడ్మిట్ చేసి వాళ్ళకి సేవలు అందించాడు. ఇంతకన్నా సేవ చేసేవాడు ఎవడన్నా ఉన్నాడా ఈ గ్రామంలో? మళ్ళీ అలాంటి ఒక రాఘవునికి ఒక బిల్డింగ్ కట్టుకుంటా అంటే బెదిరింపులు ఏంది అవి? బెదిరిస్తారంట, నాకు రూమ్ ఇస్తావా లేదా అంటారంట, ఆ పక్క రూమ్ ఇస్తావా లేదా అంటారంట. ఒక ఇల్లు, సొంతం ఇల్లు కట్టుకునేటప్పుడు ఎవరిదేంది పెత్తనము? నీ పెత్తనం ఏంది మా మీద? ఎవనిల్లు వాడి ఇష్టము, ఎవనిల్లు వాడు ఎట్లనే కట్టుకోవచ్చు, ఎట్లనే బాడెక్కించుకోవచ్చు. ఆ మనిషి వాళ్ళు ఇష్టం వచ్చినట్లు బతకచ్చు. ఈరోజు ఆ రకంగా భయపడించేసి అతన్ని ఈ ఊరిలో లేకోకుండా బెదిరించి పంపించారా? లేకపోతే మీ దౌర్జన్యంతో అతను ఏమైనా చేసుకున్నాడా? లేకపోతే మీ దౌర్జన్యాలకు భయపడించినందుకు అతను ఏమైనా చేసుకొని ఏదైనా చేసుకుంటే తల్లి ఏమైపోవాలా, పిల్లం ఏమైపోవాలా, పిల్లలు ఏమైపోవాలా? ఇంత పిల్లోడు ఇంత పెద్దగా ఉన్నారు, వాళ్ళ కుటుంబం ఏమైపోవాలా? ఇంత పెద్ద గ్రామంలో ఇంత అన్యాయం జరిగితే మనం ఎవరు నోరు పొగపోతే రేపు మీకే జరుగుతుంది, వీళ్ళకి జరిగినట్లే మీకు కానీ జరుగుతుంది. తల్లి గొడవని ఏడుస్తుంది. నాకు చేస్తున్నాం. లేని పక్షంలో
మేము చేసే ఆందోళనకి, మేము చేసే కార్యక్రమానికి పోలీసులే బాధ్యత వహిస్తారు, ఎంఆర్ఓ అనే బాధ్యత వహిస్తాడు. ఇవన్నీ కానీ దృష్టిలో పెట్టుకొని ఆ కుటుంబాన్ని ఈ ఊరు ప్రజలు, అధికారులు ఆదుకోవాలా, తల్లిని ఆదుకోవాలా, కొడుకులను ఆదుకోవాలా, వాళ్ళ భార్య బిడ్డల్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఇక్కడ ఉండే ప్రజలందరూ కానీ మీ సపోర్టు మా అందరికి కావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈరోజు ఈ ఒక్క నార్పల గ్రామంలో నివసిస్తున్నటువంటి రజక కుటుంబం మరి రాఘవ గారికి తీరని అన్యాయం చేస్తూ ఉన్నారు. మరి వారి ముట్టుబట్టలు ఉతుక్కొని జీవనం సాగిస్తూ ఉన్నారు. ఈ ఒక్క గ్రామంలో ఉన్నటువంటి, మండలంలో ఉన్నటువంటి రైతులంతా కూడా ఎంతో ఉదాసీనకంగా అందరిని కూడా హక్కున చేర్చుకునేటువంటి వారి వ్యక్తిత్వం ఉన్నటువంటి కలిగినటువంటి వారే ఉన్నారు అందరూ కూడా. మరి ఈరోజు ఎవరికి ఏమి దురుద్దేశం పుట్టిందో ఈరోజు ఈ ఒక రాఘవకి మరి అన్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. మరి వారి కుటుంబం ఈరోజు రోధిస్తూ ఉంది. 7వ తారీఖు మిస్ అయిపోతే ఈ రోజు వరకు 9వ తారీఖు అంటే 3 రోజులు అయింది. ఈరోజు కంప్లీట్ ఇచ్చి కూడా 3 రోజులు అవుతూ ఉంటే మరి ఈ సిఐ గారు కానీ, ఎస్ఐ గారు కానీ, ఎంఆర్ఓ గారు కానీ ఏం చేస్తూ ఉన్నారని మేము రజగుర్తిదారుల సమైక్యగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి ఈరోజు ఈ ఒక్క ఆస్తి కాజేయడానికి మరి ఎవరైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారో వారు ఈ రోజు వరకు సిఐ గారి దృష్టికి వెళ్ళలేదా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి ఒక పేద కుటుంబం పైన దౌర్జన్యం జరుగుతూ ఉంది, అతను భయప్రాంతాలకు గురి చేస్తూ ఉన్నారు. అతని ఈ ఊరు విడిచిపెట్టి పోయేంత వరకు మరి ఆ పరిస్థితులు దారి తీశాయంటే అతన్ని ఏ రకంగా భయపడిచ్చారో, ఏ రకంగా భయప్రాంతాలకు గురి చేశారో అర్థమవుతూ ఉంది. మరి వెంటనే సిఐ గారి చర్యలు తీసుకొని రాఘవ గారు ఎక్కడున్నా కూడా అతన్ని వెతికి తీసుకొచ్చి వారి కుటుంబానికి అప్పజెప్పి అతని పైన ఎవరైతే దౌర్జన్యం చేస్తూ ఉన్నారో వారిని వెంటనే అరెస్టు చేయకపోతే రేపటి రోజున అనంతపురం ఎస్పీ ఆఫీస్ దగ్గర రజక వృత్తిదారుల సమైక్యగా మేమంతా కూడా ధర్నా నిర్వహిస్తాం. మేము దీన్ని ఎంత కావాలో అంత ముందుకు తీసుకుపోతాం. ఈ ఒక గ్రామ ప్రజలుకొని ఈ ఒకటి సమస్యను పరిష్కరించాలని చెప్పని మేము రజక వృత్తిదారుల సమైక్యగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే కలవాల మా అబ్బాయి ఎక్కడున్నాడో మా అబ్బాయిని ఎక్కించడానికి